అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. దివ్యల మాధురి, దువ్వాడ శ్రీనివాస్, ఈ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా వివాదాలకి వీళ్ళు ఎదురెళ్తారా, లేకపోతే వివాదాలు వీళ్ళకి ఎదురొస్తాయి అర్థం కాదు. కానీ సో ఏది చేసినా సరే మీడియాలో రచ్చరచ్చ అయిపోద్ది. ఈరోజు వాళ్ళు అరెస్ట్ అయ్యారు, మళ్ళీ 1 అవర్లోనే వాళ్ళు బయటికి రావడం, పోలీసులు నోటీసులు ఇవ్వడం, ఇవన్నీ చాలా త్వరగా జరిగిపోయాయి. సరే, ఒక పార్టీ అన్నాక దాంట్లో ఒక ఫామ్ హౌస్కి వెళ్ళి పార్టీ అంటే అక్కడ ఏం జరుగుద్దో మీకు తెలుసు, నాకు తెలుసు. మరి కనీసం ఫారెన్ బాటిల్ యూజ్ చేసినప్పుడు అట్లీస్ట్ స్థానిక పోలీసులకి ఏదైతే మోయినాబాద్ వాళ్ళు ఉన్నారో కనీసం వాళ్ళకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. పర్మిషన్ లేకుండా చేస్తానంటే అవ్వదు కదా. సో తిరుమల వెళ్ళి పర్మిషన్ లేకుండా రీల్స్ వేస్తాం, ఇక్కడ ఫారెన్ బాటిల్స్, హుక్కా పాట్స్ అవన్నీ పెట్టి పర్మిషన్ లేకుండా చేస్తామంటే చట్టపరంగా శిక్షకి గురవుతారు బేసిక్గా. సరే, వీళ్ళు పర్మిషన్ తెచ్చుకొని వీళ్ళిద్దరూ లివింగ్లో ఉంటున్నారు. సో కోర్టు పరంగా అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నా, 18 ఏళ్ళు దాటిన తర్వాత ఎవరితో అయినా ఉండొచ్చు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఆడలేదు, మగ లేదు, వాళ్ళకి ఆ హక్కు ఉంటుంది. ఎవరితో ఉండాలి, ఎవరితో వెళ్ళిపోవాలి అనే దానికి ఒక హక్కు ఇచ్చింది, రాజ్యాంగపరంగా ఉంది. అండ్ సుప్రీంకోర్టు ఫ్లాస్ కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కుటుంబాలని రోడ్డును పడేసి అనే కాన్సెప్ట్ అయితే మన హిందూ ధర్మంలో కావచ్చు, మన భారతీయ సంస్కృతి పరంగా కావచ్చు లేదు. ఎందుకు కుటుంబాలను రోడ్డును పడేయడం అని చెప్పాను అంటే, ఇప్పుడు ఈ జంట తెగ వైరల్ అయిపోతారు. ఏది మాట్లాడినా సెన్సేషనే. అసలు ఎవరి గురించైనా అవలేలుగా మాట్లాడేస్తారు. చాలా నీట్గా వాళ్ళ కాన్వర్జేషన్ ఉంటుంది అనమాట. అనేస్తారు, అనే మాటలు అంటూనే ఉంటారు, కానీ దానికి సంబంధించిన ఇది కూడా వాళ్ళు చేసుకుంటారు అనమాట. సో ఇలాంటి నేపథ్యంలో దివ్యల మాధురి వాళ్ళ మాజీ భర్త ఎవరైతే ఉన్నారో ఆయనకి టెక్నికల్గా డివోర్స్ ఇవ్వలేదు. ఇటు సేమ్ దువ్వాడ శ్రీనివాస్ గారు కూడా అంతే. వాళ్ళ ఆవిడకి టెక్నికల్గా ఆయన డివోర్స్ ఇవ్వలేదు. సో ఇద్దరు కలిసి ఉంటున్నారు అడల్టరీ అనే పేరుతో. సో సుప్రీంకోర్టు దగ్గర నుంచి ఒక నోటీస్ తెచ్చుకొని ఇద్దరు కలిసి ఉంటున్నారు. సో వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా పొలిటికల్గా యాక్టివ్ అవుదాం అనుకుంటున్నారు దువ్వాడ శ్రీనివాస్ గారు. దానికి హెల్ప్ ఈవిడ చేస్తానంటున్నారు. సరే, మధ్యలో బిగ్ బాస్కి వెళ్ళటం అంతా ఓకే, ఫైన్, నేను కాదనలేదు. కానీ వీళ్ళిద్దరూ అసలు వాళ్ళకి టెక్నికల్గా డివోర్స్ ఇవ్వకుండా వీళ్ళిద్దరూ చేసే హంగామా, మరి మీడియాలో కావచ్చు, లేదంటే పార్టీ పరంగా కావచ్చు, వితౌట్ పర్మిషన్స్ కొన్ని వీళ్ళు చేస్తూ ఉంటారు కదా, అది ఎంతవరకు కరెక్ట్? అలాంటి వాళ్ళని మనం యాక్సెప్ట్ చేద్దామా? ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? భారతీయ సంస్కృతి ప్రకారం మనకు కొన్ని నియమాలు, నిబంధనలు ఉంటాయి. మన హిందూ సాంప్రదాయం ప్రకారం కూడా నిజంగా కుటుంబాలని రోడ్డును పడేసే హక్కు అయితే ఎవరికి లేదు కదా. దువ్వాడ శ్రీనివాస్ గారికి పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిలు ఉన్నారు. అలాంటి వ్యక్తి వేరే అమ్మాయితో, దువ్వాడ శ్రీనివాస్ గారికి పెళ్ళిడికి వచ్చిన 2 అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాల్సిన వయసులో ఈయన దివ్యల మాధురి గారితో లివింగ్ రిలేషన్లో ఉంటున్నారు. చాలా ఇంటర్వ్యూలో ఆయన క్లారిటీ ఇచ్చారు మనకి, మేము లివింగ్ రిలేషన్లో ఉంటున్నామని చెప్పి. సో ఇలాంటి నేపథ్యంలో అసలు దివ్యల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ చేస్తున్న పనులు ఎంతవరకు కరెక్ట్ అని మనం అనుకోవాలి? మస్ట్గా మీరు కామెంట్ చేయండి. సమాజానికి ఏ మెసేజ్ ఇస్తారు? పబ్లిక్ డొమైన్లో ఉంటున్నారు మీరు, లెగిస్తే ఇంటర్వ్యూలు, మీ రీల్స్, మీ బిజినెస్ సంబంధించిన ప్రమోషన్స్, వీటి గురించే మీరు ఉంటారు. మరి అలాంటప్పుడు సమాజానికి ఏ మెసేజ్ ఇస్తారు? అంటే రేపొద్దున వీళ్ళు ఉంటున్నారు కాబట్టి, సో వాళ్ళ పర్సనల్ లైఫ్ని కూడా ఎక్స్పోజ్ చేస్తున్నారు కాబట్టి అందరికీ తెలిసేలాగా, రేపొద్దున ఇంకొక భర్త కావచ్చు, ఒక భార్య కావచ్చు, వేరే వాళ్ళ భర్త, ఇట్లా వీళ్ళందరూ కలిసి ఉండిపోతే ఓకేనా మీకు? మీ వల్ల సమాజానికి ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది. కట్ చేస్తే ఇలాంటి వాళ్ళని మనం ఇప్పటికీ స్టిల్ యాక్సెప్ట్ చేస్తున్నాం. లైక్ బిగ్ బాస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, చీఫ్ గెస్ట్లుగా కావచ్చు. అఫ్కోర్స్ నేను కూడా వాళ్ళని ఇంటర్వ్యూ చేశాను, కానీ నేను ఇంటర్వ్యూ చేసిన మోడల్ కంప్లీట్గా డిఫరెంట్. గతంలో నేను ఇంటర్వ్యూ చేశాను వాళ్ళని. మరి ఏ ఛానల్ అడిగినటువంటి ప్రశ్నలు నేను వాళ్ళని అడిగాను, ఇప్పటికీ యూట్యూబ్లో ఉంది. సో మరి అంటే ఏమి మెసేజ్ ఇస్తున్నారు వాళ్ళు? మనం ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? అలాంటి వాళ్ళని వాళ్ళ బిజినెస్ కోసం యాక్సెప్ట్ చేయాలా, లేదు అంటే ఏదో ఒక స్టఫ్ కావాలని చెప్పి యాక్సెప్ట్ చేయాలా? ఈ ఇయర్లో వాళ్ళకు వచ్చినంత పబ్లిసిటీ ఇంకెవరికైనా వచ్చిందా? కేవలం వాళ్ళు ఏం మాట్లాడినా, వాళ్ళు ఏం చేసినా ప్రతిదీ మనం మాట్లాడుకొని కామెంట్ చేసి షేర్ చేయబట్టే కదా వాళ్ళకంత ఫేమ్ వచ్చింది. లేదంటే వచ్చేదా? మనం ఖాళీగా ఉండి మనం వీడియోలు షేర్ చేయడం వల్ల కాదా? ఇంకేదైనా మంచి పనికి యూజ్ చేసి ఉంటే నిజంగా చాలా బాగుండేది. సరే, వాళ్ళు చేసింది నేను తప్పను, టెక్నికల్గా వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు. డివోర్స్ ఇవ్వలేదేమో, వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడ్డాయేమో, కానీ వీళ్ళు కావాలనుకున్నది వీళ్ళు ఎలాగైనా పొందుతున్నారు. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కోర్టు నుంచి కూడా ఆర్డర్ తెచ్చుకున్నారు, మేము కలిసి ఉంటాం, అడల్టరీగా మాకు ఇది ఉంది, మేము చేస్తే తప్పేంటి అని వాళ్ళు
లాజికల్గా మాట్లాడతారు. ఏది ఏమైనప్పటికీ దివ్యల మాదిరి దువ్వాడ శ్రీనివాస్ చేస్తున్న పని వాళ్ళ రిలేషన్ ఎంతవరకు కరెక్టు, పర్మిషన్ తీసుకునే అసలు ఒక మినిమం సెన్స్ కూడా దివ్యల మాదిరికి లేదు. గతంలో చాలా విషయాలు చూసాం. తిరుమలలో అయితే కనీసం అసలు పర్మిషనే ఉండదు, మళ్ళీ నోటీసులు వచ్చాయి, దానికి రియాక్ట్ అయ్యారు, అంతా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కట్ చేస్తే ఒక పెండెంట్ అనే ఫామ్ హౌస్లో హైదరాబాద్ శివార్లలో ఒక ఫామ్ హౌస్ అది. సో అక్కడికి వెళ్ళి విదేశీ మద్యం కావచ్చు, ఇంకా కొంచెం నాన్సెన్స్ జరిగింది. అంటే ఎందుకు ఇదంతా రప్చర్? మీరు అంటే మీడియాలో హైలైట్ అవ్వడం కోసమా, కావాలని చేస్తున్నారా, లేకపోతే ఇంకేమైనా రీజన్ ఉందా దీని వెనక? అసలు మీరు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఒక పబ్లిక్ డొమైన్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చాలామంది చూస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి మీరు ఆన్సర్ చెప్పకపోయినా మీ మనసాక్షికి మీరు ఆన్సర్ చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫ్యామిలీకి వాళ్ళ భర్తలు కావచ్చు, వీళ్ళ భార్యలు కావచ్చు, వాళ్ళకి ఎవరికి కూడా డివోర్స్ విడాకులు ఇవ్వలేదు. మరి ఎలా మీ గురించి నలుగురు ఎన్ని రకాలుగా మాట్లాడుకుంటారు? పోనీ లెట్ దెమ్ టాక్ అనుకుందాం, ఇంకా ఎన్ని రోజులు ఇలా? సో ఏది ఏమైనప్పటికీ మనం ఎంటర్టైన్ చేయడం అనేది నిజంగా కరెక్ట్ కాదు. టెక్నికల్గా మన భారతీయ సంస్కృతి, హిందూ సాంప్రదాయాలు కొన్ని ఉంటాయి. దాని ప్రకారం సరే హక్కులు అనేవి పక్కన పెడదాం, కానీ సాంప్రదాయాలు సంస్కృతి అనేవి ఉంటాయి కదా, వాటికి మనం వాల్యూ ఇవ్వాలా వద్దా? ఎంతవరకు సమాజం మీద ఏదో పిచ్చి పిచ్చిగా వీడియోలు చేసి రీల్స్ చేసేసి ఎంతవరకు యాక్సెప్ట్ చేయాలి? జనాలైనా ఎన్ని రోజులు యాక్సెప్ట్ చేయాలి మిమ్మల్ని? మీ రీల్స్ అవసరమా? దానివల్ల దమ్మిడి ఆదాయం ఉందా ప్రజలకి? అఫ్కోర్స్ మీరు అనుకోవచ్చు, అంటే మరి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు కదా, మీకేమైనా అంటే ఒక అవేర్నెస్ రావాలి. నిజంగా 1 year నుంచి ఆ ఇద్దరు కూడా మంచి ట్రెండింగ్లో ఉన్నారు. వీడియో పెడితే సరదాగా వెళ్ళిపోద్ది 1,00,000. అంటే ఎందుకు అంత ఆదరిస్తున్నారు? వాళ్ళు చేసింది అంత గొప్ప పని ఏం కాదు కదా. ఒక గొప్ప పని ఏంటంటే దేశం కోసం పోరాటమో ఇంకోటో చేస్తే అది గొప్ప పని. సమాజం కోసమో, చిన్నపిల్లల కోసమో, ఆర్ఫాన్స్ కోసమో, ఇలాంటి వాటి కోసం చేస్తే కదా మంచి పనులు. అలాంటి వాళ్ళని మనం గుర్తించాలి, గౌరవించాలి. ఇలాంటి వాళ్ళని ఎందుకు మనం గుర్తించాలి? దేనికి గుర్తించాలి? దేనికి ఇంకా వీళ్ళని ఫేమ్ చేయాలి? వాళ్ళ బిజినెస్ల కోసమా? సరే వాళ్ళకి ఫేమ్ అవుదామని ఇంకా వెళ్ళాలి మనం జనంలోకి అని ఉందేమో, దానికి మీరు ఎందుకు సపోర్ట్ చేయాలి? సో మస్ట్గా కామెంట్ చేయండి. చూస్తున్నాండి మనం టీవీ.